ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి అతి విచిత్రమైన పరిస్థితి, అతి దారుణమైన పరిస్థితి, అతి నీచమైన పాలన. కేర్ ఆఫ్ పాకిస్తాన్. ఎంత దారుణం అంటే ఏ దేశాన్నన్నా సరే జవాను వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి ఆ దేశాన్ని కాపాడుకుంటాడు. అవసరమైతే వీరమరణం పొందుతాడు. దేశం కోసం ఏవైనా చేస్తారు. అది మిగతా దేశాల్లో ఉన్న సంస్కృతి, సాంప్రదాయం. కానీ పాకిస్తాన్ విషయానికొస్తే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇది. ఆ దేశ ప్రజల్ని లూటీ చేసి వాళ్ళు సౌదాలు నిర్మించుకుంటున్నారు. ఎక్కడన్నా విన్నామా? ఎక్కడన్నా చూసామా? ఇంత దారుణమైన సిట్యుయేషను. అసలు వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ జీవన విధానం ఏంటో, మరి ఏ రకమైన పాలన మీద ఆళ్ళకి పట్టుందో, ఏ రకంగా ప్రజల గురించి ఆలోచిస్తారో, సరే ఒకరోజు కాకపోతే 2 రోజులన్నా ఆలోచించాలి కదా! చాలా దేశాల్లో సంక్షోభాలొస్తాయి. కానీ వాళ్ళు నెట్టుకొస్తున్నారు. వాళ్ళు నిలబడుతున్నారు. ఒక కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కొత్త రూపకల్పనలు చేస్తున్నారు. ప్రజలకు మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ ముస్లింలు చేసుకున్న వాళ్ళ పాపం ఏంటో తెలుసా? ఎవరైతే ఇక్కడ పాలన సాగిస్తున్నారో వాళ్ళు దుష్ట పాలన. మరొక వైపు ఆర్మీ కబంధహస్తాలు. వాళ్ళే దోపిడీ దొంగలా లూటీలు చేస్తుంటే ఇంకా ఏం బతుకుతారు? చాలా కీలకమైన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పాకిస్తాన్ మీద బయటకొస్తున్న నేపథ్యం. పాకిస్తాన్‌ను సైన్యమే లూటీ చేస్తుందా? ఇక భూములతో పాటు వ్యాపారాలు సైతం ఆర్మీ కబంధహస్తాల్లో ఉన్నాయట. మిగతా ప్రాంతాల్లో ఏంటంటే పలానా ఓడెవడో రియల్ ఎస్టేటేడో, ఇంకోడోడో ఏదో కబ్జా చేశాడనుకుంటాడు. ఆర్మీ కబ్జాలు చేయడం ఏంటి? ఇంత దారుణం ఏంటి? అసలు వినడానికి, ఇది మాట్లాడడానికే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇక లూటీ సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాలు. ఏదైతే ఈ లూటీ సొమ్ము ఉన్నదో దానికోసం వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారట. ఎవరు? ఆర్మీ అధికారులు, ఆర్మీ పీపుల్. బయట వాళ్ళు ఎవరో కాదు, వ్యాపారస్తులు కాదు. ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఒక్క పాకిస్తాన్‌కే చెల్లింది ఇది. ఇక దివాలా అంచుల్లో పాకిస్తాన్ విలవిల్లాడుతుంది. దివాలా అంచుల్లో పాకిస్తాన్ విలవిల్లాడుతుంది. కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు. 32% మంది ప్రజలు ఆకలితో చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నాయి. రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. కానీ వీళ్ళకి మాత్రం అవేమీ అవసరం లేదు. అవేమీ కూడా వీళ్ళకి అవసరం లేదు. మరోవైపు కోట్లకు పడగలెత్తిన పాక్ ఆర్మీ జనరల్లు. పాక్ ఆర్మీ జనరల్లు కోట్ల రూపాయలు పడగలెత్తున్నారట. ఎందుకు పడగలెత్తరు? కబ్జాలన్నీ వాళ్ళే చేస్తారు. దుర్మార్గాలన్నీ వాళ్ళే చేస్తారు. పడగలెత్తారు కదా! ఎక్కడికక్కడ దోచేస్తుంటే తుపాకీ పెట్టి ఇంకేం చేయాలి? ఒక నిరంకుశ పాలన సాగుతుంది. ఒక దారుణమైన పాలన సాగుతుంది. దేశ ప్రజల కష్టాలతో అలమటిస్తుంటే అవకాశంగా చేసుకుని లూటీ చేస్తున్న ఆర్మీ. దేశ ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఒక 4 మెతుకులు కడుపు నింపండి అని చెప్పి వాళ్ళు రోదిస్తుంటే, ఆకలి బాధలతో చచ్చిపోతుంటే, పోషకాహారం లేక పిల్లలు అలమటిస్తుంటే వీళ్ళు అవకాశంగా చేసుకొని లూటీ చేసేస్తున్నది ఆర్మీ. దొరికినోని దొరికినట్టుగా. ఇక పాక్‌ను విడిచి పారిపోతున్న పెట్టుబడిదారులు. ఇంకెవడుంటాడండి అక్కడ? ఒక నిరంకుశ పాలన సాగుతుంటుంటే మన సినిమాల్లో చూస్తుంటాం కదా! ఎవరుంటారు? ఉన్న దాంట్లో బతుకు జీవుడా అంట పరాయి దేశాలకు పోతున్నారు. అంటే ఇంకా రోజు రోజుకి కూడా దిగజారిపోతుందన్నమాట పాకిస్తాన్. అతి దారుణమైన స్థితిలోకి నెట్టబడుతుంది. హతం పాతాళానికి దిగిపోతున్నది స్ట్రెయిట్‌గా చెప్పాలంటే. అయినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. అయినా వాళ్ళకి ఆలోచన లేదు. అయినా వాళ్ళకి సిగ్గు లేదు. ఎవ్వరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా సరే నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగానే ఉంది. ఇక ఆస్తులు వచ్చిన కాడికి తెగ నమ్ముకుంటున్న వైనం. ఎంత దొరికితే అంత. ₹1,00,00,000 ఆస్తి 10 లక్షల కన్నా ఇచ్చేసిపోతున్నారట. మాకు చాలు ఇది. ఇక్కడ ఎంతున్నా ఒకటే. ప్రాణాలు కదండీ ఎవరికైనా ముఖ్యం. ప్రాణాలు ముఖ్యం. మిగతా ఏది ముఖ్యం కాదు మనిషి జీవితంలోని. ఎంత కోటీశ్వరుడికైనా, ఎంత నవాబుకైనా, ఎంత గరీబుకైనా ఆ ప్రాణం నిలబెడితేనే, ఆ శ్వాస ఉన్నంత వరకే. దానికోసం ఏమైనా పర్వాలేదు. ఏమి లేకపోయినా పర్లేదు. రోజుకి బిర్యానీలు ఇవే తింటేనే తిన్నట్టా? గింజన్నం తింటే తిన్నట్టు కదా! మజ్జిగ అన్నం తిన్నట్టే తింటలేదా? పప్పు వేసుకొని తింటే తిన్నట్టు కాదా? రసం వేసుకొని తింటే తిన్నట్టు కదా! ఓ పండు తింటే జరగదా? ప్రాణం ముఖ్యం కదా! కాపాడుకోవడం ముఖ్యం. ప్రతిరోజు బిర్యానీ తింటే ఏమొస్తది? ఏమన్నా హెల్త్ ఏమన్నా అద్భుతంగా 1000 సంవత్సరాలు బతుకుతారా ఏంటి? అదేం కాదు కదా! తినడానికి ఉన్నంతలో ఉంటే చాలు. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు. సామాన్యమైనోళ్ళు కాదు ఇది ఆలోచించేది. తెగ నమ్ముకుని పోతున్నారట. మాకొద్దు ఈ దేశం వద్దు, ఈ పాలన వద్దు, ఈ దుర్మార్గం వద్దని. ఇక పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు మిలిటరీ శక్తి మాత్రమే కాదు, తిరుగులేని కార్పొరేట్ శక్తిగా మారిన పాక్ ఆర్మీ చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది.
ఎవరైనా నేను ముందు చెప్తున్నట్లుగా దేశ రక్షణ కోసం అండి. ఏ దేశంలోనూ కూడా ఎంత దుర్మార్గమైన పాలన సాగిస్తున్న కొన్ని కొన్ని దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ఆర్మీ తన ఆస్తులు సంపాదించుకుంటా, వాళ్ళు ప్రజలను లూటీ చేస్తా, వాళ్ళు బతుకుతా, వాళ్ళ సౌదాలు నిర్మించుకుంటా ఇంత అరాచకం చేస్తున్నారంటే తిరుగులేని కార్పొరేట్ శక్తిగా మారిందటండి. ఆర్మీ ఎక్కడైనా కార్పొరేట్ శక్తిగా మారుతుందా? శత్రు దుర్భేద్యమైన రక్షణ ఆర్మీ పెంచుకోవాలి. కానీ వీళ్ళు పెంచుకునేది ఏంటి? కార్పొరేట్ శక్తిగా ఆవిర్భించిందట. రియల్ ఎస్టేట్, అగ్రి బిజినెస్, బ్యాంకింగ్, మీడియా, సరుకుల రవాణా తదితర వంటి కీలక రంగాల్లో భారీగా ఆర్జిస్తున్న ఆర్మీ. అంటే ఇంక వేరే వాడికి అక్కడ వ్యాపారమే లేదు. వీళ్ళే బతకాలి, వీళ్ళే తినాలి, వీళ్ళే సంపాదించుకోవాలి. అడ్డు తిరిగితే వేసేస్తారు, మూడో కంటికి తెలియదు. ఎవరెవరిని గుప్పులో పెట్టుకున్నారు? రియల్ ఎస్టేట్, అగ్రి బిజినెస్, బ్యాంకింగ్, మీడియా, సరుకులు రవాణా. ఇంకేముంటుంది ఏ దేశంలో అన్నని? ఇవే కదా ప్రధానమైనవి. పాకిస్తాన్లో అయితే ఇవే. అవన్నీ కబ్జా చేస్తారు వీళ్ళు, అవన్నీ ఆక్రమించేసుకున్నారు. అవన్నీ వ్యాపార లావాదేవీలన్నీ కూడా వీళ్ళే చేస్తున్నారు. ఎందుకుంటారు? ఒక పక్క ప్రజలు చచ్చిపోతున్నారు, ఓ పక్క ఉన్న వ్యాపారస్తు దిగ్గజాలందరూ కూడా మూటముళ్ళ సర్దుకుని వాళ్ళు పరాయి దేశాలకు పోతున్నారు బతుకు జీవుడాని. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆ శ్మశానాలన్నింటినీ కూడా ఏమైనా ఏలుకుంటారు ఇవన్నీ సంపాదించుకోండి. ఏం మిగిలింది ఇంకా అక్కడ? ఎవరిని ఉండకుండాని. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాయి, ఇంట్లో ఎవడో లేకపోతే ఎందుకది? ఆ 1000 కోట్లు ఏం చేసుకుంటారు? వేసుకుని తగలెట్టుకోవాలంతే. ఏమైనా ఉంటుందా? బంగారం ఉంటుంది అనుకున్నాం, కిలోలు కిలోలు బంగారం ఎవడో సంపాదించాడు, తిండి లేదు, బంగారం తిని బతుకుతాడా? నోట్ల కట్టలు ఉన్నాయి, నోట్ల కట్టలు తిని బతుకుతారా? మిగతావి ఏమీ దొరకకపోతేని. ఆహార భద్రత లేదు, వ్యాపార రంగాన్ని పూర్తిగా నాశనం చేసేశారు. వీళ్ళకి ఏది నచ్చితే అది, వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా మొత్తం కబంధ హస్తాల్లో మీడియాతో సహా పెట్టుకున్నారు. మనం మీడియా కథనాలు మనం చూసాం కదా, ఎంత దారుణంగా మీడియా కథనాలు వెతున్నారు. ఈ భారత్ మిసైల్ని పేర్చేసాము, భారత్ని అది చేసేసాము, భారత్ని ఇది చేసేసామని చెప్పి అన్ని తప్పుడు వార్తలే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నది ఆ న్యూస్. ఆ రకంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా కానీ చదవకపోతే రెండో రోజు న్యూస్ చదవడానికి వాళ్ళు ఉండరు, ఆ ఛానల్ ఉండదు. ఏం చేస్తారు? అంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇక ఆర్మీ ఆగడాలకు పాలకులు జీ హుజూర్ అనక తప్పటం లేదు. ఏమంటారు జీ హుజూర్ అనకుండా? ఇంకా పాలకులు కూడా వాళ్ళతో కూడా టైఅప్ అయిపోయారు. మీరు ఎంత తీసుకోండి, మాకు ఎంతన్నా పడియండి అని వాళ్ళు అడుక్కుండి స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇక ఆర్మీ వ్యాపారులకు ప్రత్యేక మినహాయింపులు. మళ్ళీ ఇదొకటి చూడండి, అసలు ఇదే తప్పు అనుకుంటే దీనికి మళ్ళీ మినహాయింపులట. దోషి అంటారా బాబు మీరని. భూ ఆర్డినెన్స్ ద్వారా దందాలకు చట్టబద్ధ ఆమోదం. భూ ఆర్డినెన్స్ అట, దాని మీద దందాలు మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అని చెప్పి ఒక కొత్త ఆర్డినెన్స్ కూడా జారీ చేశారట. ఇక సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న పాక్ ఆర్మీ. ప్రతి దేశానికి రక్షణగా ఒక సైన్యం, ప్రభుత్వాన్నే గుప్పిట్లో బంధించి దేశాన్ని నడుపుతున్న పాక్ సైన్యం. ప్రతి దేశానికి రక్షణగా ఒక సైన్యం ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందాక మాట్లాడింది అదే. కానీ ప్రభుత్వాన్ని గుప్పెట్లో బంధించి దేశాన్ని నడుపుతున్నది పాక్ సైన్యం మాత్రమే ప్రపంచ దేశాల్లో. భారత్ను బూచిగా చూపి పాలన కబంధ హస్తాల్లో బిగించేసింది. భారతదేశం అక్కడ పాలకులు సరిగ్గా చేయలేదు, బాగా డీల్ చేయలేదని మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ ప్రజలను కొంతమందిని రెచ్చగొట్టి ఉగ్రమూకలకి సహాయం చేసుకుంటా వాళ్ళు కబంధ హస్తాల్లో పెట్టేసుకుంటున్నారు. ఈ రకంగా నాశనం చేస్తున్నారు. పాక్ సైన్యం పోరాటాలు తక్కువ, డబ్బు కోసం ఆరాటాలు ఎక్కువ. పోరాట బాధ్యతను ఉగ్రవాదులకు అప్పగించి రాజప్రసాదాలను తలపించే భవనాల్లో విలాసంలో మునిగి తేలుతున్న పాక్ ఆర్మీ కీలక అధికారులు చూడండి. పాక్ సైన్యం పోరాటం చేయదు, బార్డర్లో కూడా గస్తీ సామాన్యమైన సైనికులను పెడతారట, కానీ అక్కడ ఆఫీసులు వచ్చి చూడరు. కానీ భారతదేశ బార్డర్లో మన ఆఫీసులు ప్రతిరోజు ఆ సైనికులతో పాటుగా వాళ్ళు మాక్ డ్రిల్స్ అవి చేస్తుంటారు, సైనికులతో పాటుగా వాళ్ళు మూవ్ అవుతుంటారు, సైనికులతో పాటుగానే వాళ్ళ కదలికలన్నీ కూడా ఉంటుంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అధికారం వస్తే పోతారట. వాళ్ళందరికీ ఇవే సౌదాలు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని పాపపు సొమ్ముతో, దుర్మార్గపు సొమ్ముతో. ఇక దేశాన్ని కబ్జా చేసి లూటీ చేస్తున్న పాక్ సైనికాధికారులు. ఇక సైన్యం దందాలతో దివాలా అంచుకు చేరిన పాక్ దేశ రక్షణతో పాటు విపత్తు సమయాల్లో ప్రజారక్షణ దైవాధీనం. ఇక విపత్తులు సంభవిస్తే సాయం కోసం ప్రపంచ దేశాల వైపు అడుక్కునే బుద్ధి. ఏదైనా విపత్తు సంభవించిందంటే అదేదో ప్రజలకు ఇద్దామని కాదు, మాకేదో అయిపోయిందని కాదు, ఏదో జాలి. ఇప్పుడు అడుక్కున్న వాడికి ఏం చేస్తాడు? ఓ 10 మందిని అడుక్కున్నాడు అనుకోండి, ఒకళ్ళిద్దరనే వేస్తారు. మనం కొన్ని పాయింట్లలో చూస్తుంటాం, బిచ్చగాళ్ళు ఉంటుంటారు, అందరూ వాళ్ళకి వేయరు, కానీ 10 మందిలో ఒకళ్ళిద్దరనే వేస్తారు, వాళ్ళకి తోచింది ఏదో. అదే పరిస్థితులు. అది కూడా వాళ్ళ కోసం ఏమైనా ఖర్చు పెడతారంటే ఏమీ లేదు, మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోద్ది వీళ్ళు బ్యాంక్ అకౌంట్లోకి, వీళ్ళు దాపరికాల్లోకి. ఇక ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలకు డేబిరింపులు,
రాజప్రసాదాల్లో విందులు వినోదాల్లో సైనికాధికారులు నిత్యం ఇదే పరిస్థితి అట. ఇక కనీస అవసరాలు తీరే దిక్కు లేక ప్రజలు తీవ్ర అవస్థలు. స్వాతంత్రం వచ్చినప్పుడే సైన్యం అరాచకాలకు పాకిస్తాన్లో పునాది పడింది. పాక్ను ప్రత్యక్షంగా పాలిస్తున్న సైనికాధికారులు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నామమాత్రం మాత్రమే. ఇక వ్యవస్థ ఆర్థిక నిర్వహణలో నలిగిపోతూ నాశనం అయిపోతున్న పాకిస్తాన్. ఆర్థిక సంక్షోభంలో అధిక ధరలతో పాక్ ప్రజలు విలవిల. $126 బిలియన్ దాటిన విదేశీ అప్పు. $126 బిలియన్ విదేశీ అప్పు అటండి. వాళ్ళు ఈ జనంలో తీరుస్తారా? ఇంకంటే ఎగవేత. కొంతమంది అప్పులు తీసుకుంటుంటారు, ఇంకా గోడ కొట్టిన సున్నమే, ఎంత గోకినా రాదు. పాకిస్తాన్కి ఇస్తే అదే పరిస్థితి. వాళ్ళు కూడా వదిలేసుకుంటారు, పోతే పోనీలే, ఏదో సామని సోమని. అదే పరిస్థితి. $126 బిలియన్ పాకిస్తాన్కి విదేశీలో అప్పు ఇచ్చారు. అప్పు రూపంలో ఇచ్చారు అంతే. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేను చెప్పాను కదా, గోడ కొట్టిన సున్నం మీరు ₹1,00,000 పెట్టి సున్నం వేయండి, అది గోకితే ఏమొస్తుంది? మళ్ళీ ఆ సున్నం రాదు, ఏమి రాదు, పొడి వస్తుంది. సేమ్ ఇదే పరిస్థితి. ఇక అప్పులు తీర్చడానికి దేశ బడ్జెట్లో 40% సొమ్మట. వాళ్ళకి వచ్చేదే అంతంత మాత్రం. 40% దానికి పోతున్నదట అప్పులకి. ఇంకా ఆకలి సూచీలో అట్టడుగు స్థానాల్లో పాకిస్తాన్. ఆకలి బాధలతో అలమటిస్తున్న ప్రపంచ దేశాల్లో ఉన్న దేశంలో అట్టడుగు స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇక పాక్ జనాభాలో దాదాపు 40% పేదలే. బలూచిస్తాన్లో పరిస్థితి మరీ దారుణం. సహజ వనరుల ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు. ఇక సైన్యం అరాచకాలతో బలూచిస్తాన్లో 70% మంది పేదరికంలోనే. ఇక పాక్లో కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధి రేటు 2.4%కే పరిమితమైంది. దారుణంగా పడిపోయిన విదేశీ మారక నిల్వలు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఇచ్చే ఉద్దీపన ప్యాకేజీలు, ధనిక దేశాలు ఇస్తున్న రుణాలతోనే నెట్టికొస్తున్న పాకిస్తాన్. మేము ఏమీ చేయం, మేము సోమరపోతులమి, మేము విందులు వినోదాలతోటి ఎంజాయ్ చేస్తుంటాం, ఎవరన్నా మాకు ముష్టేస్తే ఆ ముష్టితో మేము బతుకుతాం. ఇదే తీరు. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పాలకులు ఎక్కడైనా అవినీతి చేశారని చూస్తాం, కానీ ఆర్మీ పాకిస్తాన్ని లూటీ చేసేస్తున్నది. వ్యాపారస్తులను ఎవరిని ఉండట్లేదు. ప్రధాన వ్యాపారాలన్నీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోనే అట. సైన్యం కాపలా చేయదు, ఇదే పని మీద ఉంటుంది, కబ్జా చేస్తున్నది. కాపలా చేయడం మానేసింది పాక్ సైన్యం, కబ్జాలు చేయడం మొదలుపెట్టేసింది, లూటీలు చేయడం మొదలుపెట్టేసింది. ఒక పక్క ప్రజలు తిండి లేక చస్తుంటే వీళ్ళు వినోదాలతోని ప్రజల రక్త మాంసాలని తింటున్నట్లుగా రాక్షసులుగా మారిపోయారు. నరరూప రాక్షసులుగా ఆర్మీయే మారిన పరిస్థితి చూస్తుంటే వింటుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చీ అంటున్నాయి, తూ అంటున్నాయి. అయినా వీళ్ళకి సిగ్గు రాదు, వీళ్ళు బ్రతుకులు మారవు.